ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. మీలో ఎవరైనా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే కేవలం రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ ప్రాపర్టీ మీది అనుకుంటే అది పొరపాటే. సుప్రీంకోర్టు తాజాగా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అదేంటంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ప్రాపర్టీ నాదే అనుకుంటే అది కేవలము వారిద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు ట్రాన్సాక్షన్స్ కి మాత్రం సంబంధించిన డాక్యుమెంట్ గానే పరిగణించబడుతుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసిన ప్రాపర్టీ మీదని పూర్తి స్థాయిలో కావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర అవి తప్పనిసరిగా ఉండాలి. అవేంటో నేను ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. మీరు ప్రాపర్టీని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు చూసిన తర్వాత వారి దగ్గర ఉంటాయి కదా లింక్ డాక్యుమెంట్స్ అయినా కావచ్చు, లేకపోతే ఈసీ కానివ్వండి, ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ కి సంబంధించిన రసిప్ట్స్ కానివ్వండి, రేరా ఇప్పుడు కొత్తగా మీరు వింటూనే ఉన్నారు, ఆ రేరాకు సంబంధించినవి కానివ్వండి, అన్ని డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని లీగల్ అడ్వైజర్ ఉంటారు. అంటే ఏదైతే మన ల్యాండ్ ఉంటుందో మీరు ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్ కంపల్సరీ అది మస్ట్. అవైతే ఏవేవైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళి ఇవి నిజంగానే జెన్యూనా కాదా, ఇవి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకేమైనా మనం తీసుకోవాల్సి ఉందా, ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయా లేదా అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది చేసుకున్న తర్వాత అప్పుడు మీ పేరు మీద మీ రిజిస్ట్రేషన్ అయింది కదా, అయిన దాన్ని ఇంకా మీరు మళ్ళీ దాన్ని ఫర్దర్ గా మూవ్మెంట్ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి అమ్మాడు, ఇంకొక వ్యక్తి వస్తాడు, ఈ ప్రాపర్టీలో నాది కూడా భాగం ఉంది అంటాడు. సో ఎవరైతే అమ్ముతున్నారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారందరూ దీని మీద సంతకాలు చేశారా లేదా, ఒకవేళ అటాచ్డ్ అవుతుంటాయి అంటే వాళ్ళకు కొంతమంది ఉంటది అందరు కలిపి ఒకటే ప్రాపర్టీ ఉంటుంది, దాంట్లో భాగాలు ఇవ్వాల్సి ఉంటది అని చెప్పేసి అంటారు. అలాంటి టైంలో కూడా మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి సిగ్నేచర్స్ అనేవి సేకరించి ఖచ్చితంగా మీరు ఏ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్ మీద కంపల్సరీగా వాళ్ళ సిగ్నేచర్స్, ఈవెన్ చిన్న పిల్లలైనా సరే పిల్లలతోటి లీగల్ అడ్వైజర్ ఉంటారు కదా, మీరు ఎట్లయినా అసైన్ చేసుకోవాలి కంపల్సరీ. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాపర్టీని మీరు మీ పేరు మీద కానివ్వండి, మీరు మీ పేరు మీద రాపించుకుంటున్నప్పుడైనా సరే ఖచ్చితంగా మీ పక్కన ఒక లీగల్ అడ్వకేట్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఆ ప్రాపర్టీ నిజమా కాదా, ఇలాగా వెళ్ళాలా లేదా అని. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇది చెల్లదు అని చెప్పి మీరు మా దగ్గరికి తీసుకొని వస్తారు ఆ డాక్యుమెంట్, అసలు ఇది దేనికి పనికి రాదు అని చెప్పేసి మేము చెప్పేస్తాం. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చాలా క్లియర్ గా చెక్ చేసి తీసుకోవాల్సిన పూచి మీది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది, రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది, ఇంకా అయిపోయింది, నా పేరు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఆన్లైన్ లో అని చెప్పేసి అంటారు. కానీ ఆన్లైన్ లో మీ పేరు కనిపిస్తే కాదు, ట్యాక్స్ ఎవరు కడుతున్నారు, అక్కడ లొకేషన్ లో ఎవరున్నారు, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు మీది కాదా అవునా అనేది కోర్టు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని నేను కష్టపడి కొనుక్కున్నాను, ఇంత డబ్బులు అయితే నేను ఇంత డబ్బులు ఇచ్చి తీసేసుకున్నాను, నాకు రిజిస్ట్రేషన్ కి నేను ఇంత పే చేశాను అంటే సరిపోదు. ఇది మనం ప్లాట్లు కొంటే. అదే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదా, అవి కొన్నప్పుడు కంపల్సరిగా మీరు అక్కడ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ చుట్టుపక్కల ఏమున్నాయి అనేది అందులో మెన్షన్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నా సరే మస్ట్ గా చేసుకోండి. అది ఎవరి పేరు మీద ఉంది, ప్రాపర్టీలో ఆ లొకేషన్ లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉన్నారు, పహానీలో ఎవరి పేరు ఉంది, ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఎవరికి వచ్చింది, ఆ పహానీ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే పర్సన్ మీద నేమ్ అనేది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఎవరు అమ్ముతే అది ఎవరికి వచ్చింది అనేది మొత్తం క్లియర్ గా ఆ పహానీలో ఉంటుంది. ఆ పహానీలో ఉన్న తర్వాత అవి ఆన్లైన్ లో పేరు ఎవరిది ఉంది, పట్టా పాస్బుక్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ లో మీ పేరు వచ్చి పట్టా పాస్బుక్లు వారి పేరు ఉంది అనుకోండి, వారిదే భూమి అంటున్నారు. మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నప్పుడైనా, పొలం తీసుకుంటున్నప్పుడైనా, ఏదైనా జాగా ఇంకా ఏదైనా సరే, ప్లాట్, ఫ్లాట్ ఏదైనా. కాబట్టి మీరు చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగా మీరు ఎంక్వైరీ చేసుకొని అన్ని రకాలుగా బాగుంది, ఎలాంటి కోర్టు కేసులు లేవు అని కూడా అది కూడా కనుక్కోవాలి మీరు. ఎందుకంటే ఇదేమైనా లిటిగేషన్ లో ఉందా భూమి, కోర్టులో దీనిపైన ఏమైనా కేసులు రన్ అవుతున్నాయా లేదా, ఇదివరకు దీని మీద ఎవరైనా కేసులు ఫైల్ చేశారా, దీనికోసం ఏదన్నా కుటుంబంలో ఫైట్స్ జరిగాయా, ఈ భూమి కోసం కానివ్వండి, దానికోసం ఏదైనా ప్రాపర్టీ ఉంటే దానికోసం ఇది అందరి భాగంలో ఉందా, లేకపోతే ఇతను ఒక్కరి పేరు మీదనే ఉందా అనేది కంపల్సరీ. ఇప్పుడు ఈజీ అయిపోయింది, మనం ఇలా మన పేరు కానివ్వండి దేనిని కొట్టేస్తే మన పేరు మీద ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఈ ఫ్లాట్ ఉంటే ఈ ఫ్లాట్ ఇతని పేరు మీద ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి, ఇదంతా కూడా చాలా క్లియర్ గా కూడా
నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి పాయింట్స్ చెప్తున్నాను, అవన్నీ ఫాలో అయిన తర్వాతనే మీరు ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మీరు నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే మనకు ఎంత కష్టపడితే మనం ఒక 3 జాగనైనా కొనుక్కోవాలంటే ఎంతో ఉండాలి ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి మీరు తీసుకున్న తర్వాత నష్టపోయి అది ఇంకా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, మళ్ళీ మా పేరు మీద చేశారు, ఇవన్నీ చెప్తున్నాను. ఒకసారి పాయింట్ నోట్ చేసుకోండి. ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మీరు ముందుగా ఆ ప్రాపర్టీ క్లియరెన్స్ ఉందా లేదా, దానికి సేల్ డీడ్ కి సంబంధించిన క్లియరెన్స్ చూసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో చూసుకోండి. ఇదివరకు ఎవరి పేరు మీదనైనా ఉన్నదో ఆ కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, లీగల్ గా అంత క్లియరెన్స్ ఉందా లేదా చూసుకోండి. ఈసీ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ రేరా అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఎవరు కడుతున్నారో తెలుసుకోండి. దాని చుట్టుప్రక్కల ఏమేం ప్రాంతాలు ఉన్నాయో అదంతా కూడా అందులో మెన్షన్ చేసినారా లేదా చూసుకోండి. ఒకసారి సర్వేయర్ తో కొలిపించేసుకోండి. సర్వేయర్ ప్రకారంగా ఎంత ఉంది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉందా లేదా చూసుకోండి. ఇవన్నీ చూసుకొని అప్పుడు ఒక్కసారి మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇది నిజంగానే ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోండి. ఏదైతే దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ పలానా ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అని చెప్పి చూసుకోండి. ఎప్పుడు ఇతని పేరు మీదకి వచ్చింది, అంతకు ముందు ఎవరి పేరు మీద ఉంది, అవన్నీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ మొత్తం పూర్తి స్థాయిలో అంత క్లియర్ గా ఉంది అని తెలిసిన తర్వాతనే మీరు కొనుగోలు చేసి అప్పుడు ఇమీడియట్ గా ఇతని పేరు క్యాన్సిల్ అయిపోయి మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవడంతో పాటు భూమి అయితే పట్టా పాస్ బుక్లు కూడా మీ పేరు మీద శాంక్షన్ అయ్యేటట్టు చూసుకోండి. అదే ఫ్లాట్ అయిందనుకో ఇమీడియట్ గా మీరు ఇవైతే ట్యాక్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్న లొకాలిటీలో ఉన్న లోకల్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తీసేసుకొని క్లియర్ చేసుకోండి. అంతేగాని రిజిస్ట్రేషన్ ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసేసుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి హ్యాపీగా పడుకోవడానికి లేదు. జస్ట్ అది ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కోసం మనం చేసుకున్న రిజిస్ట్రేషన్ మాత్రమే అని స్వయంగా సుప్రీంకోర్టే దాన్ని తీర్పు వెలువరించింది. కాబట్టి మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అన్ని ప్లేస్లలో మీ పేరే కనిపించాలి. ఎక్కడ ఓపెన్ చేసినా సరే, ఆన్లైన్ లో కానివ్వండి, బుక్కులలో కానివ్వండి, ఎక్కడ చూసినా మీ పేరు ఉంటేనే ఆ ప్రాపర్టీ మీకు సంబంధించింది అవుతుంది. ఒక దగ్గర అతని పేరుండి ఓన్లీ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంటే అలా అది అతనికే సంబంధం, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా. సో ప్లీజ్ ఈ చిన్న చిన్న వాటినన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రాపర్టీని కొనుగోలు చేయండి. ఎవరు కూడా నష్టపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తే పోయిన డబ్బులు తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. సో బీ కేర్ఫుల్. మధ్యవర్తుల మాటలు ఎప్పుడు నమ్మొద్దు. మీరే స్వయంగా ఇన్వాల్వ్ అవ్వండి. మీ ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీరే ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.